అందరికీ నమస్కారం। నా పేరు చిన్నబోయిన రాఘవరావు యాదవ్, సత్తెనపల్లి నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షుడిని। గత వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు సత్తెనపల్లి నియోజకవర్గంలో ఒక గంగిరెద్దు విన్యాసాలు చేసేది, డ్యాన్సులు వేసేది, రకరకాలుగా ఆ వయసుకి సంబంధం లేనటువంటి ఒక 70 ఏళ్ళు 65-70 ఏళ్ళు ఉన్నటువంటి ఒక పెద్ద గంగిరెద్దు ఒక 18 ఏళ్ళు 20 ఏళ్ళ కుర్రోళ్ళలాగా డ్యాన్సులు వేసి విన్యాసాలు చేశాడు, పోయాడు। అధికారం పోగానే ఇక్కడి నుంచి పారిపోయి గుంటూరు పోయి నిన్న వచ్చాడు। మళ్ళీ నేను ఈ సత్తెనపల్లిని వదిలిపెట్టను, నేను ఏదేదో ఇక్కడ మొత్తం వీళ్ళ కోసమే నేను బతుకుతానని గతంలో ఎన్నో చెప్పి వీళ్ళందరిని వదిలిపెట్టి నిన్నొచ్చి ఈ గంగిరెద్దు మళ్ళీ ఆంబోతులాగా నిన్న రంకెలేస్తున్నాడు। ఏది పడితే అది మాట్లాడుతున్నాడు। ఏందయ్యా అంబటి రాంబాబు గారు మీరు మాట్లాడేది? ఇక్కడ కన్నా లక్ష్మీనారాయణ గారు ఎమ్మెల్యే గారు ఏదో ఒక కాంట్రాక్టర్కి కాంట్రాక్ట్ ఇచ్చారు అని చెప్పి మాట్లాడుతున్నావు। నీకు బుద్ధుండి మాట్లాడుతున్నావా లేకపోతే బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావా మాకు అర్థం కావట్లా। ఈయన ఒక కట్టుకథ చెప్తుండు, ఏదో ఫ్లెక్సీలు కట్టాలంటే దరువూరు నాగేశ్వరరావు గారిని కనుక్కోమన్నారంట। ఈయనకి ఎవడు మరి ఆ చెప్పిన ఆయన ఎవడో మరి ఆడెవడు ఆ పేరు చెప్పలా। నీకు నిజంగా ఇక్కడ ఫ్లెక్సీలు కట్టమన్నా దరువూరు నాగేశ్వరరావు గారిని కనుక్కోమని ఒకవేళ నిజంగా అనున్నా గత ప్రోగ్రాంకి ఒక ప్రోగ్రాం జరిగితే దరువూరు నాగేశ్వరరావు గారు టౌన్లో ఫ్లెక్సీలు కొన్ని కట్టారు। ఒకవేళ దాని మీద ఏదైనా ఫ్లెక్సీలు కట్టాల్సి ఉంటే ఆయన ఆల్రెడీ ఫ్లెక్సీలు ఉన్నాయి కాబట్టి ఆ ఫ్లెక్సీలు కట్టాలంటే ఆయన కనుక్కోండి, ఆయన ఆల్రెడీ వేసాడు కాబట్టి అని చెప్తే ఉండొచ్చు, కానీ దానికి నువ్వు పిట్ట కథలో బుర్ర కథలో నువ్వు చెబితే వినేటువంటి పిచ్చోళ్ళు జనం ఇక్కడ ఎవరు లేరు। నువ్వు ఏది పడితే అది మాట్లాడబాకు। కాంట్రాక్ట్కి ఇవ్వటం అంటే ఏందో తెలుసా? గత 5 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గంలో నువ్వు ఏదైతే నువ్వు చేసావో విన్యాసాలు కొంతమంది లపాకీల ద్వారా ఆ లపాకీల్ని తీసుకొచ్చి బోకర్లకి నువ్వు కాంట్రాక్ట్కి ఇచ్చావు। ఎవడన్నా నీకు ఈ గాడికి వచ్చేదన్నా పని కావాలన్నా ఒక పదవి కావాలన్నా నీ లపాకీల్ని కలవాలి, లేదా నీకు లపాకీలు సప్లైలు చేసేటువంటి బోకర్లు ఉన్నారు చూడు, వాళ్ళని కలిసి వాళ్ళ ద్వారా పని చేయించుకోవాలి। అటువంటి కాంట్రాక్టుకు నువ్వు ఇచ్చావు। అటువంటి వాళ్ళకి ఈ సత్తెనపల్లిని తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి నువ్వు గత ఈ 5 సంవత్సరాల్లో గడిచిన 5 సంవత్సరాల్లో నువ్వు ఏదైతే కాంట్రాక్టు నీ లపాకీలకి నీ బోకర్లకి ఇచ్చావో ఈరోజు నువ్వు వచ్చి ఏదో ఆ ఫ్లెక్సీ విషయం మీద కావాలని ఒక పిట్ట కథలాగా చెప్పడం అయితే ఏదైతుందో జనం సేదరించుకుంటున్నారు। నువ్వు అసలు ఈ నియోజకవర్గం నుంచి ఈ నియోజకవర్గం మొత్తం నేను వదిలిపెట్టిపోను, నేను ఎప్పుడు సత్య ఏడే చస్తానన్నటువంటి చెప్పినటువంటి వ్యక్తివి నువ్వు గుంటూరు పారిపోయి ఓడిపోగానే ఇవాళ వచ్చి నువ్వు ఈడ మాట్లాడితే వినటానికి అంత పిచ్చి జనం ఎవరూ లేరు। ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకొని సక్రంగా మాట్లాడు। మరోసారికైనా నువ్వు దరువూరు నాగేశ్వరరావు గారనో ఇంకొక ఆయననో ఒక తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎవరినైనా సరే నువ్వు మాట్లాడితే మర్యాదగా ఉండదు। నీకు ఏ రీతిలో బుద్ధి చెప్పాలో ఆ రీతిలో తగిన గుణపాఠం చెబుతాం। ఎందుకంటే నువ్వు అసెంబ్లీలో ఏది పడితే అది మాట్లాడినా కూడా భువనేశ్వరి గారిని ఈ రోజు కూడా నీ మీద ఒక కేసులు కానీ ఏమి కానీ లేవు కాబట్టి నువ్వు ఇంకా మాట్లాడగలుగుతున్నావు। వాస్తవంగా నేను ఈ 7 నెలల కాలంలో నువ్వు మాట్లాడిన దానికి నువ్వు గతంలో మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పెట్టిన ఇబ్బందులకి నీ మీద కేసు పెడితే ఈరోజు నువ్వు మాట్లాడేవాడివి కాదు। నువ్వు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టావు, నన్ను అరెస్ట్ చేసి కొట్టలేదని ఒక సిఐని విఆర్కు పంపించినటువంటి పరిస్థితి నువ్వు ఆ రోజు। అంటే ఒక సామాన్య నేను ఒక సామాన్య కార్యకర్తని ఒక మంత్రి స్థాయిలో ఉండి ఆ రోజు నువ్వు కొట్టమంటే ఆ సీఏ గారు నన్ను కొట్టలేదని చెప్పి కన్నా లక్ష్మీనారాయణ గారు గట్టిగా పట్టుబడితో కొడితే నేను ఊరుకోనన్నా అన్నందుకు ఆ సీఏ గారు కొంచెం స్లోగా ఆగినందుకు అతను విఆర్కి పంపించావు।